ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది హై లైఫ్కి రావడం 4th టైం అండి. అయితే ఈ 4th టైంలో వన్ కామన్ థింగ్ ఏంటంటే చాలామంది ఉంటారు. సో మెనీ డిఫరెంట్ పీపుల్, బికాస్ చాలా స్టోర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 350+ స్టోర్స్ ఉన్నాయి కాబట్టి ద సో మెనీ పీపుల్ లుకింగ్ అవుట్ ఫర్ డిఫరెంట్ థింగ్స్ కాబట్టి దిస్ ద రైట్ ప్లేస్ అండి. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. నేను వేసుకున్న డ్రెస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్స్ కాబట్టి ఇది పిక్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ద జ్యువెలరీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అగైన్ అండి. అండ్ మీ వ్యూయర్స్కి కూడా చెప్తున్నాను, ప్లీజ్ కమ్ చెక్అవుట్ ఇక్కడ హై లైఫ్ ఎగ్జిబిషన్లో బ్యూటిఫుల్ స్టఫ్ ఇస్ దేర్ అండి. ఇప్పటి వరకు 5-6 ప్రాజెక్ట్స్ చేశానండి, తెలుగులోనే అన్ని. ఇప్పుడు తమిళ్లో నా డెబ్యూ చేయబోతున్నాను. అది జాన్లో మోస్ట్లీ రిలీజ్ అవ్వబోతుంది. మణికంఠన్ సార్తో చేస్తున్నాను. కుటుంబస్థన్ మొన్నే ఫస్ట్ పోస్టర్ కూడా వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ జనాలకి నా పర్ఫార్మెన్సెస్ అన్నీ నచ్చి అండ్ ఇప్పటి నుంచి కూడా అన్ని నచ్చుతాయని అనుకుంటున్నాను. యా, నేను చేసిందంతా అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశానండి, సిమిలర్ ఏం చేయలేదు. కానీ నా మోస్ట్ ఐ థింక్ చాలామంది లాట్ ఆఫ్ పీపుల్ రిమెంబర్ మీ ఫార్ మై పోలీస్ స్టేషన్ సీన్ అండి, పుష్పక విమానంలో. కాబట్టి ఐ థింక్ జనాలేగా చాలా స్పెషల్. నన్ను చూసినప్పుడల్లా అదే అంటారు, మీ సీన్ చాలా నచ్చింది అని. కాబట్టి ఐ థింక్ ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ అలా అంటే అన్నీ స్పెషలే అండి. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. బట్ దిస్ పర్టిక్యులర్ సీన్ మాత్రం అసలు అనుకోలేదు. అంటే చాలామంది అలా గుర్తుపడతారు నన్ను. కాబట్టి ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ స్పెషల్. ఆబ్వియస్లీ అల్లు అర్జున్ సార్, పుష్ప ఇస్ ఆల్సో కమింగ్. ఐ రియలీ హోప్, ఐఎమ్ వెరీ షూర్ ఇట్ విల్ బి a very big blockbuster. Hoping so too. నాకు చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ నేను గంగోత్రి చూసినప్పుడు మా మమ్మీ చెప్పారు, నేను థియేటర్లో ఫుల్ డాన్స్ చేసేదాన్నంట సార్ని చూస్తూ. అప్పటి నుంచి ఫర్ సమ్ రీజన్ ఇంకా ఐవ్ ఆల్వేస్ అడ్మైర్డ్ హిమ్ బికాజ్ సార్ హ్యాస్ డన్ ఎవ్రీ ఫిల్మ్లో ద సమ్ మ్యాజిక్ దట్ హీ డస్. And I'm a big fan of his dance, his style and everything అండి. I just absolutely respect him and admire him obviously. అంటే చాలామంది ఉన్నారండి. I think every film ఇప్పుడు I really loved నాని గారు. I think I love all the films Nani garu does. So Nani garu is also one of my favorites. అలా చెప్పలేము, but I absolutely love everybody అండి for their క్యారెక్టర్స్ ఇన్ డిఫరెంట్ ఫిల్మ్స్. అసలు సో బేసిక్లీ చిన్నప్పుడు ఒక మెడ్లీ చేశాను నా స్కూల్లో. గబ్బర్ సింగ్ అన్ని సాంగ్స్ మెడ్లీ చేసా. పవన్ కళ్యాణ్ సార్ది అంతా మొత్తం మ్యాషప్ చేశానమాట. ఆ మెడ్లీకి వచ్చిన రెస్పాన్స్ అసలు అంటే మోస్ట్లీ ఐ ఆల్వేస్ థాట్ ఇట్ వాస్ బాయ్స్, బట్ నో, అసలు అమ్మాయిలకి కూడా అసలు నెక్స్ట్ లెవెల్ పిచ్చి. అది నాకు బాగా గుర్తుంది. నా స్కూల్ భవన్స్లో చేశా. సో దట్ ఈస్ అ స్పెషల్ థింగ్. So I think PSPK fans are everywhere. Definitely, why not? It will be an honor అండి. మీకెవరండి ఫేవరెట్? మీరు నాకు చెప్తున్నారు అక్కడ. యా, తమిళ్లో ఒకటి, తెలుగులో ఒకటి ఉందండి. తమిళ్లో కుటుంబస్థన్ అనే సినిమా అండ్ తెలుగులో టుక్ టుక్ అనే ఒక సినిమా ఉంది. రెండు మోస్ట్లీ న్యూ ఇయర్ రిలీజ్ అవబోతాయండి. ఐ థింక్ Jan Feb. ఇట్స్ ఆల్వేస్ బీన్ శ్రీదేవి గారు అండి. ఆల్వేస్ బీన్ శ్రీదేవి గారు. యా, అంటే నేను చాలా సినిమాలు చూశాను. ప్లస్ ఐ హావ్ రెడ్ బుక్స్ ఆన్ హర్. నేను చాలా కనెక్ట్ కూడా అవుతాను శ్రీదేవి గారు కామెడీ కానీ, లేదా హర్ వే ఆఫ్ పోర్ట్రేయింగ్ అండ్ క్యారెక్టర్ కానీ, లేదా హౌ షీ ఎక్స్ప్రెసెస్ త్రూ ఐజ్, బ్యూటిఫుల్ ఐజ్ షీస్ గాట్. చిన్నవి కూడా మైన్యూట్ థింగ్స్ కూడా చూపిస్తారు. సో దానివల్ల ఐ రియలీ లవ్ హర్ అండి. అలా ఒక్కరితో చేయాలని అలా గోల్ లేదు, బట్ డెఫినెట్లీ మంచి రోల్స్, మంచి మూవీస్తో అసోసియేట్ అయ్యి ఉండాలని అనుకుంటున్నానండి.